సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు దొండకాయ పల్లి ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఎమ్మీగా ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. సుధా కిచెన్ ఛానల్లో చేశానండి. ఎలా పెట్టానో, ఎలా తయారు చేశానో ఒకసారి లింక్ పెడతాను, మీరు ఒకసారి చూడండి. భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి మనకి, అదే విధంగా చేశానండి. ఈవేళ సాంబార్తో, రసంతో, పప్పుచారుతో చాలా బాగుంటుందండి. ఎమ్మీగా తినడానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలైతే మారం చేస్తారు కదండి, దొండకాయలు అంటే తినరు కదండి. ఇదే విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. పెరుగన్నంతో కానీ రసంతో కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఇవి వేసుకోలేదండి, జీడిపప్పు అయితే వేసుకోలేదు. మీకు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోండి. చూడండి, ఎమ్మీ దొండకాయ ఫ్రై పల్లి చాలా బాగుందండి. సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి, ఒకసారి మీరు చూడండి. ఎలా తయారు చేశానో కింద లింక్ ఇస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానలు. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. గంట సింబలు పక్కన ఉంటుంది, కొట్టేయండి. చూస్తూ కొట్టేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయండి. చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా, ఎమ్మీగా, అలాగే తినడానికి కూడా అంత రుచిగా, అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. దొండకాయ పల్లి ఫ్రై అండి. నచ్చిందండి వీడియో? నచ్చితే మరి ఎందుకండి ఆలస్యము, వెంటనే చేసేయండి. దొండకాయలు తెచ్చుకొని 10 నిమిషాల్లో తయారైపోద్దండి. అలాగా స్నాక్లా కూడా తినేవచ్చండి. టీతోని సాయంత్రం పూట అలాగా తిరుగాడుతూ తినేవచ్చండి. అంత ఎమ్మీగా, అంత బాగున్నాయండి. క్రిస్పీగా, బయట క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగున్నాయండి. సాంబార్తో, రసంతో, పప్పుచారుతో తినడానికి సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అందరూ తినండి ఇంట్లోనే ఇదే విధంగా చేసుకొని. లైక్ చేయండి అబ్బా, అందరూ చూస్తున్నారు, ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.